హలో మరియు మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. మీరు కూడా భవిష్యత్తు గురించి చింతిస్తూ మీ ఈరోజును వృధా చేసుకుంటున్నారా? రేపు ఏమి జరుగుతుంది? ఇది మా శక్తినంతా హరించివేసే ప్రశ్న. మీరు ఈ ఆందోళన నుండి బయటపడాలనుకుంటే ఒక విషయం గుర్తుంచుకోండి. రేపు ఏమి జరుగుతుందో ఎప్పుడూ అనుకోకండి. రేపటి సమయం తన చిత్రాన్ని మార్చుకోవచ్చని ఎవరికి తెలుసు? ఈ వీడియో మేషరాశి స్థానికుల కోసం. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ మరియు డిసెంబర్ 2025 సమయాన్ని మనం చాలా లోతుగా అర్థం చేసుకుంటాము. ఆకాశంలో గ్రహాల మారుతున్న స్థానం మీ జీవితంలోని ప్రతి ముఖ్యమైన అంశాన్ని, మీ ఆరోగ్యం, మీ కెరీర్, మీ ఆర్థిక స్థితి, మీ సంబంధం మరియు మీ అదృష్టాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో మనకు తెలుస్తుంది. ఈ జాతకం మీ చంద్రరాశిపై ఆధారపడి ఉంటుంది మరియు ఇది ఒక సాధారణ విశ్లేషణ. మీ వ్యక్తిగత ఫలితాలు మహాదశ, అంతర్దశ మరియు మీ జన్మ చార్టులోని గ్రహాల స్వంత స్థానంపై కూడా ఆధారపడి ఉంటాయి. కాబట్టి పూర్తిగా విశాలమైన మనస్సు మరియు సానుకూల శక్తితో ఈ జ్ఞాన ప్రయాణాన్ని ప్రారంభిద్దాం మరియు విశ్వంలోని ఈ 4 నెలలు మీకు ఎలాంటి ప్రత్యేకతను తెస్తున్నాయో చూద్దాం. మిత్రులారా, ఏదైనా అంచనాను అర్థం చేసుకునే ముందు ఆ సమయం యొక్క పెద్ద చిత్రాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ 4 నెలల కథ మీ జీవిత దశలో ప్రధాన పాత్రలు పోషించబోయే కొన్ని ప్రధాన గ్రహాల చుట్టూ తిరుగుతుంది. మొదటి మరియు అతి ముఖ్యమైన పాత్ర మీ రాశిచక్ర అధిపతి అంగారకుడు. అంగారక గ్రహం శక్తి, ధైర్యం, శౌర్యం మరియు కోపానికి ప్రతీక. ఒక యోధుడిలా. ఎందుకంటే మీరు మేషరాశి. అంగారక గ్రహం యొక్క ప్రతి చిన్న మరియు పెద్ద మార్పు మీ వ్యక్తిత్వం, మీ శక్తి మరియు మీ నిర్ణయాలపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. ఈ 4 నెలల్లో అంగారక గ్రహ ప్రయాణం చాలా ఉత్తేజకరమైనది. అతను మొదట మీ 6వ ఇంట్లో ఉంటాడు. తరువాత 7వ, తరువాత 8వ మరియు చివరికి సంవత్సరం చివరిలో అతను 9వ ఇంట్లోకి అంటే అదృష్ట గుహంలోకి ప్రవేశిస్తాడు. ఈ అంగారక గ్రహ ప్రయాణం ఈ 4 నెలల మీ అనుభవసారాన్ని నిర్ణయిస్తుంది. రెండవ ప్రధాన పాత్ర కర్మదాత శని దేవుడు. శని న్యాయదేవుడు. అతను మీ కర్మ మరియు వృత్తికి అధిపతి. ప్రస్తుతం శని దేవుడు తిరోగమనంలో ఉన్నాడు అంటే మీ 12వ ఇంట్లో తిరోగమన దిశలో కదులుతున్నాడు. శని తిరోగమనంలో ఉన్నప్పుడు అతను మన అసంపూర్ణమైన పనులను పూర్తి చేయమని, పాత తప్పులను పునఃపరిశీలించమని బలవంతం చేస్తాడు. అందుకే మీరు పని అడపాదడపా జరుగుతున్నట్లు భావిస్తూ ఉండాలి. విదేశీ ప్రయాణాలలో ఒక అడ్డంకి ఉంటుంది. కాని ఈ కాలంలో అతిపెద్ద శుభవార్త ఏమిటంటే నవంబర్ 28న శని దేవుడు మార్గిగా మారతాడు. అంటే అతను నేరుగా కదలడం ప్రారంభిస్తాడు. ఇది ఆగిపోయిన తర్వాత జీవిత కారు తిరిగి ట్రాక్లోకి వచ్చినట్లుగా ఉంటుంది. మూడవ ముఖ్యమైన గ్రహం దేవూరు బృహస్పతి. జ్ఞానం, అదృష్టం, విస్తరణ మరియు శ్రేయస్కు కారకుడు బృహస్పతి. గురువు అనుగ్రహంతో జీవితంలో శుభం వస్తుంది. ఈ కాలంలో బృహస్పతి చిన్నదైనప్పటికీ చాలా శక్తివంతమైన సంచారాన్ని చేస్తాడు. అక్టోబర్ 19 మరియు డిసెంబర్ 3 మధ్య అతను తన ఉన్నతమైన రాశి కర్కాటక రాశిలోకి అంటే మీ ఆనంద స్థానంలోకి ప్రవేశిస్తాడు. ఒక గ్రహం దాని ఉన్నతమైన రాశిలో ఉన్నప్పుడు అది దాని ఉత్తమ ఫలితాలను ఇవ్వగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ స్వల్పకాలం మీ కెరీర్ మరియు కుటుంబ ఆనందానికి ఒక వరంలా నిరూపించబడుతుంది. చివరకు మనం సూర్యుడు మరియు శుక్రుడి ప్రభావాన్ని విస్మరించలేము. సూర్యుడు మీ ఆత్మ, విశ్వాసం మరియు 5వ ఇంటికి అధిపతి. మరోవైపు శుక్రుడు మీ సంపద, కుటుంబం మరియు వివాహానికి కారకుడు. దురదృష్టవశాత్తు అక్టోబర్ నెలలో ఈ 2 గ్రహాలు వాటి బలహీన రాశులలో సంచారము చేస్తాయి. ఒక గ్రహం బలహీనపడినప్పుడు దాని బలం బలహీనపడి శుభ ఫలితాలను ఇవ్వడం కష్టంగా ఉంటుంది. ఈ సమయం సంబంధాలు, ఆర్థిక స్థితి మరియు విశ్వాసానికి పరీక్షా కాలం అవుతుంది. కాని భయపడవద్దు, ఎందుకంటే నవంబర్ ప్రారంభంలోనే శుక్రుడు తన సొంత రాశి తులారాశిలోకి వచ్చి శక్తివంతమైన మాలవ్య మహాపురుష రాజయోగాన్ని సృష్టిస్తాడు. ఇది ఈ సమస్యలన్నింటికీ పరిష్కారాన్ని తెస్తుంది.
కాబట్టి మొత్తంమీద ఈ 4 నెలల కథ పోరాటం నుండి శ్రేయస్సు వైపు ప్రయాణం. ప్రారంభంలో ఆరోగ్యం మరియు సంబంధాలకు సంబంధించి కొన్ని సవాళ్లు ఉన్నాయి. మధ్యలో చాలా సున్నితమైన కాలం ఉంది. కాని సంవత్సరం ముగింపు మీకు తలుపు తెరిచేదిగా నిరూపించబడుతుంది. జీవితంలోని ప్రతి ప్రాంతంపై ఈ గ్రహాల ప్రభావాన్ని ఇప్పుడు నెలనెలా చాలా వివరంగా అర్థం చేసుకుందాం. మొదట మీ వ్యక్తిత్వం మరియు ఆరోగ్యం గురించి మాట్లాడుకుందాం. మేషరాశివారలారా, మీ మొత్తం గుర్తింపు మీ ప్రభువు అంగారకుడితో ముడిపడి ఉంది. మీ శక్తి, మీ ఆరోగ్యం, మీ స్వభావం ప్రతిదీ అంగారకుడిచే నియంత్రించబడుతుంది. సెప్టెంబర్ ప్రారంభం నుండి సెప్టెంబర్ 13 వరకు అంగారకుడు మీ 6వ ఇంట్లో కూర్చుంటాడు. జ్యోతిషశాస్త్రంలో 6వ ఇల్లు వ్యాధి, రైలు మరియు శత్రువు. ఇది పోరాట నిలయం. కుజుడు వంటి అగ్నిగ్రహం ఇక్కడికి వచ్చినప్పుడు అది శత్రువులను ఓడించడంలో మీకు సహాయపడుతుంది, కాని శరీరంలో పిత్తం, వేడి మరియు వాపును పెంచుతుంది. ఈ సమయంలో మీరు కడుపు సమస్యలు, ఆమ్లత్వం లేదా చర్మదద్దుర్లు అనుభవించవచ్చు. ప్రమాదం లేదా గాయం అయ్యే అవకాశం కూడా ఉంది. కాబట్టి వాహనం నడుపుతున్నప్పుడు లేదా యంత్రాలతో పనిచేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. సెప్టెంబర్ 13 నుండి అక్టోబర్ 27 వరకు కుజుడు మీ 7వ ఇంట్లోకి సంచరిస్తాడు. ఇక్కడి నుండి కుజుడు నేరుగా మీ మొదటి ఇంటిని అంటే మీ రాశిచక్రాన్ని చూస్తాడు. ఇది మీకు పెద్ద మార్పు. మీ శక్తి స్థాయి అకస్మాత్తుగా పెరుగుతుంది. మీరు చాలా నమ్మకంగా మరియు ధైర్యంగా ఉంటారు. సమాజంలో మీ ప్రతిష్ఠ పెరుగుతుంది. కాని నాణేనికి మరోవైపు ఉంది. 7వ ఇంట్లో ఉన్న కుజుడు మంగళ దోషాన్ని సృష్టిస్తాడు. దీని కారణంగా మీ స్వభావంలో కోపం మరియు అహం పెరుగుతాయి. మీరు చిన్న విషయాలకు కూడా కోపం తెచ్చుకోవచ్చు. దీని కారణంగా మీ వ్యక్తిగత సంబంధాలు ప్రభావితమవుతాయి. ఇప్పుడు అక్టోబర్ సమయం వస్తుంది. ఇది అగ్ని పరీక్ష సమయం. ముఖ్యంగా అక్టోబర్ 17 నుండి 27 వరకు. ఈ 10 రోజులు ఆరోగ్యం మరియు మానసిక శాంతికి అత్యంత సవాలుగా ఉంటాయి. మీ 5వ అధిపతి సూర్యుడు కూడా 7వ ఇంట్లోకి వచ్చి కుజుడు తన బలహీనమైన తులారాశిలో కూర్చుంటాడు. సూర్యుడు ఆత్మ మరియు ఎముకలకు కారకుడు, మరియు కుజుడు రక్తం మరియు శక్తికి కారకుడు. 2 అగ్ని మూలక గ్రహాలు కలిసి బలహీనమైన స్థితిలో ఉన్నప్పుడు అది ఒక విస్ఫోటక యోగాన్ని ఏర్పరుస్తుంది. ఇది మీలో అధిక విశ్వాసాన్ని సృష్టించగలదు. ఇది అహంకారంగా మారుతుంది మరియు మీరు తప్పుడు నిర్ణయాలు తీసుకోవచ్చు. ఆరోగ్య దృక్కోణం నుండి కడుపు, గుండె, కళ్ళు మరియు ఎముకలకు సంబంధించిన పాత సమస్యలు అక్టోబర్ 17 మరియు నవంబర్ 16 మధ్య తిరిగి తలెత్తవచ్చు. అధిక రక్తపోటు ఉన్న రోగులు ఈ సమయంలో తమను తాము ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఏ విధమైన ఆరోగ్య సమస్యను విస్మరించవద్దు మరియు వెంటనే వైద్యులను సంప్రదించండి. దీని తరువాత అక్టోబర్ 27 నుండి డిసెంబర్ 7 వరకు కుజుడు మీ 8వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. 8వ ఇల్లు ఆకస్మిక సంఘటనలు, లోతైన శోధన మరియు వయస్సుకు సంబంధించినది. ఈ సంచారము మీ జీవిత భాగస్వామి ఆరోగ్యానికి మంచిది కాదు. వారికి కొన్ని సమస్యలు ఉండవచ్చు. మీ మాటల్లో చేదు ఉండవచ్చు. మీరు తెలియకుండానే ఇతరులను బాధించే ఏదైనా చెప్పవచ్చు. ఈ సమయంలో దాచిన శత్రువులు చురుకుగా మారవచ్చు. కాని కుజుడు ఇక్కడ విప్రీత్ రాజయోగాన్ని కూడా సృష్టిస్తున్నాడు, అంటే మీరు చివరికి వాటిని అధిగమిస్తారు. పరిశోధన లేదా నాణ్యమైన శాస్త్రంలో పాల్గొనే విద్యార్థులకు ఈ సమయం చాలా బాగుంటుంది. ఆపై డిసెంబర్ 7 తర్వాత సంవత్సరం చివరిలో ఆరోగ్యం మరియు వ్యక్తిత్వంలో మీకు కొత్త ఉదయాన్ని తెస్తుంది. ఇది ఒక స్వర్ణ కాలంలాంటిది. కుజుడు మీ 9వ ఇంట్లోకి అంటే విధి గుహంలోకి ప్రవేశిస్తాడు. ఇది కుజుడికి స్నేహితుడైన బృహస్పతి ధనుస్సు రాశి. విధి గుహంలోకి కుజుడు రావడం మీకు ఒక వరంలాంటిది. మీ ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది. మీ శక్తి సరైన దిశలో ఉపయోగించబడుతుంది. మీరు ఆధ్యాత్మికంగా మరియు సానుకూలంగా భావిస్తారు. మీ ముఖంలో కొత్త కాంతి మరియు విశ్వాసం ప్రసరిస్తాయి. ఆరోగ్యం మరియు వ్యక్తిత్వం తర్వాత ఇప్పుడు మీ జీవితంలోని అతి ముఖ్యమైన అంశం అంటే మీ కెరీర్ మరియు వృత్తి గురించి మాట్లాడుకుందాం.
శని దేవుడు మీ కర్మ గృహానికి అధిపతి. కాబట్టి మీ కెరీర్ కథ శని చుట్టూ తిరుగుతుంది. సెప్టెంబర్ నుండి నవంబర్ 28 వరకు శని దేవుడు మీ 12వ ఇంట్లో ఉంటాడు. 12వ ఇల్లు ఖర్చులు, విదేశీ దేశాలు మరియు దాచిన వస్తువులకు సంబంధించినది. ఇక్కడ తిరోగమన శని మీ కెరీర్లో స్తబ్దత లేదా నెమ్మదిగా ఉండేలా చేస్తుంది. మీరు చాలా కష్టపడి పనిచేస్తున్నట్లు మీకు అనిపిస్తుంది, కాని ఫలితాలు ఆ వేగంతో రావడం లేదు. పదోన్నతిలో ఆలస్యం కావచ్చు లేదా ఆఫీసులో పని భారం మీకు భారంగా అనిపించవచ్చు. మ్యాక్ లేదా దిగుమతి ఎగుమతి వ్యాపారంలో పనిచేసేవారు వంటి విదేశాలలో పనిచేసే వ్యక్తులు కొన్ని అడ్డంకులను ఎదుర్కోవచ్చు. కాని ఈలోగా అక్టోబర్ 19 నుండి డిసెంబర్ 3 వరకు అవకాశాల కిటికీ తెరుచుకుంటుంది. ఇది మీ కెరీర్కు ఒక బంగారు కిటికీ. దేవ గురువు బృహస్పతి మీ 4వ ఇంటి నుండి తన ఉన్నతమైన రాశిలో సంచరిస్తాడు మరియు మీ 2వ ఇంటిని అంటే కర్మభావాన్ని నేరుగా చూస్తాడు. గురువు యొక్క ఈ అమృత దృష్టి మీ కెరీర్లో అద్భుతాలు చేయగలదు. చాలా మంచి ఉద్యోగ ఆఫర్ అకస్మాత్తుగా రావచ్చు. తమ ఉద్యోగాన్ని మార్చుకోవాలనుకునే వారికి కావలసిన ఉద్యోగం లభిస్తుంది. బాస్ మరియు సీనియర్ అధికారులతో మీ సంబంధాలు మెరుగుపడతాయి మరియు మీ పని ప్రశంసించబడుతుంది. ప్రమోషన్ పొందడానికి లేదా మీ వ్యాపారాన్ని విస్తరించడానికి ఇది చాలా శుభ సమయం. అప్పుడు నవంబర్ 16 నుండి డిసెంబర్ 16 వరకు సూర్యుడు మీ 8వ ఇంటి నుండి సంచరిస్తాడు. ప్రభుత్వ రంగంలో పనిచేసే లేదా రాజకీయాలతో సంబంధం ఉన్న వ్యక్తుల కోసం ఇది కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన సమయం. ఆఫీసులో ఎలాంటి రాజకీయాలకు దూరంగా ఉండి మీ పనిపై దృష్టి పెట్టండి, లేకుంటే మీపై తప్పుడు ఆరోపణలు వచ్చే అవకాశం ఉంది. ఆపై నవంబర్ 28వ తేదీ వస్తుంది. ఇది మీ కెరీర్కు అతిపెద్ద సానుకూల మలుపు. ఈ రోజున శని దేవుడు ప్రత్యక్షంగా మారతాడు. ఇప్పటివరకు ఏవైనా అడ్డంకులు ఉన్నా అవి వాటంతటా అవే తొలగిపోతాయి. మీ ప్రాజెక్టులకు ఆమోదం లభిస్తుంది. నిలిచిపోయిన పనులు మళ్లీ ప్రారంభమవుతాయి. విదేశీ ప్రయాణ అవకాశాలు బలంగా ఉంటాయి. ఆసుపత్రి, మెడికల్ స్టోర్, ఇనుము, ఆయిల్ గ్యాస్, రవాణా లేదా ప్రయాణానికి సంబంధించిన పనిలో ఉన్నవారికి ఈ సమయం అక్టోబర్ 9 నుండి నవంబర్ 2 వరకు ఆర్థిక సంక్షోభ సమయం అని పిలుస్తారు. ఈ సమయం ఆర్థికంగా చాలా సున్నితంగా ఉంటుంది. మీ సంపద మరియు కుటుంబ ఇంటికి అధిపతి అయిన శుక్రుడు 6వ ఇంట్లో తన నీచ రాశి కన్యలో సంచరిస్తాడు. శుక్రుడు సంపద, విలాసం మరియు ఆనందానికి కారకుడు. అది తక్కువగా ఉన్నప్పుడు ఒక వ్యక్తి యొక్క నిర్ణయం తీసుకునే సామర్థ్యం బలహీనంగా మారుతుంది మరియు అతను తప్పు స్థానంలో పెట్టుబడి పెట్టవచ్చు లేదా అనవసరమైన ఖర్చులు చేయవచ్చు. దీని కారణంగా అకస్మాత్తుగా డబ్బు కోల్పోయే అవకాశం ఉంది. ముఖ్యంగా సినిమా, మీడియా, ఫ్యాషన్ లేదా కళ వంటి సృజనాత్మక రంగాలతో సంబంధం ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరికీ అప్పుగా డబ్బు ఇవ్వకండి మరియు పెద్ద పెట్టుబడి పెట్టే ముందు ఒక 100 సార్లు ఆలోచించండి కానీ భయపడకండి, ఎందుకంటే నవంబర్ 2 నుండి నవంబర్ 26 వరకు సమయం లక్ష్మీ యోగాన్ని సృష్టిస్తోంది. ఈ సమయం గత నష్టాలను భర్తీ చేసుకోవడానికి మరియు డబ్బు సంపాదించడానికి ఒక గొప్ప అవకాశం. శుక్రుడు తన బలహీనమైన రాశి నుండి బయటకు వచ్చి మీ 7వ ఇంట్లోకి దాని స్వంత రాశి తులారాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ శుక్రుడు పంచ మహాపురుష యోగాలలో ఒకటైన మాలవ్య మహాపురుష రాజయోగాన్ని సృష్టిస్తాడు. ఈ యోగం జీవితంలో సంపద, శ్రేయస్సు మరియు అన్ని రకాల ఆనందాలను ఆకర్షిస్తుంది. మీ ఆర్థిక స్థితిలో అకస్మాత్తుగా మరియు పెద్ద మెరుగుదల ఉంటుంది. కొత్త ఆదాయ వనరులు తెరుచుకుంటాయి. నిలిచిపోయిన డబ్బును తిరిగి పొందవచ్చు. మీరు కొత్త వాహనం లేదా విలువైన వస్తువును కొనుగోలు చేయవచ్చు. ఆపై డిసెంబర్ 7 తర్వాత అదృష్టం ద్వారా డబ్బు సంపాదించే అవకాశాలు ఉంటాయి. సంవత్సరాంతానికి మీకు పెద్ద ఆర్థిక శుభవార్త రావచ్చు. కుజుడు మీ అదృష్ట గుహంలో ఉంటాడు మరియు శుక్రుడిపై ప్రత్యక్ష దృష్టి ఉంటుంది. ఈ కుజుడు శుక్రుడు సప్తక దృష్టి యోగం సృష్టించబడుతుంది. దీని అర్థం అదృష్టం యొక్క బలమైన మద్దతుతో మీరు పెద్ద మరియు ఆకస్మిక ఆర్థిక లాభం పొందవచ్చు. లాటరీ, వారసత్వం లేదా పాత పెట్టుబడి నుండి ఊహించని లాభం వంటివి. ఇప్పుడు ప్రేమ,
సంబంధం మరియు వివాహ జీవితం గురించి మాట్లాడుకుందాం. ఈ కాలం సంబంధాల విషయంలో ఒక పరీక్ష లాంటిది. ఆ తర్వాత సంబంధంలో కొత్త లోతు మరియు బలం ఉంటుంది. సెప్టెంబర్ 13 నుండి అక్టోబర్ 27 వరకు 7వ ఇంట్లో కుజుడు సంచరించడం వల్ల వివాహ జీవితంలో ఉద్రిక్తత మరియు అహంకార ఘర్షణలు ఏర్పడవచ్చు. మీకు మరియు మీ జీవిత భాగస్వామికి మధ్య చిన్న విషయాలకు వాదనలు ఉండవచ్చు. మీ స్వభావం యొక్క కోపం మీ సంబంధాన్ని ఆధిపత్యం చేస్తుంది. ఓపికతో పనిచేయడం చాలా ముఖ్యం. ఈ సమయంలో అక్టోబర్ 9 నుండి నవంబర్ 2 వరకు శుక్రుడు బలహీనంగా ఉండటం వల్ల సంబంధాల మాధుర్యం తగ్గవచ్చు. మీ భాగస్వామి మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోతున్నారని లేదా సంబంధం మునుపటిలా వెచ్చగా లేదని మీరు భావించవచ్చు. ఆపై అక్టోబర్ 17 నుండి అక్టోబర్ 27 వరకు సమయం సంబంధాలకు అత్యంత కష్టమైన సమయం. 7వ ఇంట్లో బలహీనమైన సూర్యుడు మరియు కుజుడు కలయిక అగ్నిపర్వతం లాంటిది. ఈ సమయం సంబంధంలో విడిపోయే పరిస్థితిని సృష్టించవచ్చు. మీ సంబంధాన్ని కాపాడుకోవడానికి మీరు మీ అహాన్ని పక్కనపెట్టి చాలా ప్రశాంతంగా పనిచేయాలి. ఈ కాలంలో గర్భిణీ స్త్రీలు తమను మరియు వారి బిడ్డను ప్రత్యేకంగా చూసుకోవాలి. కానీ దీని తర్వాత నవంబర్ 2 నుండి నవంబర్ 26 వరకు ప్రేమ మరియు ప్రేమ తిరిగి వస్తాయి. శుక్రుడు తన సొంత రాశి తులారాశిలోకి ప్రవేశించిన వెంటనే మీ సంబంధాలు మళ్లీ వికసిస్తాయి. ఈ మాలవ్య యోగం వివాహ జీవితానికి అమృతం లాంటిది. అపార్థాలు తొలగిపోతాయి. ప్రేమ మరియు ప్రేమ పెరుగుతుంది. పెళ్లికాని వారికి మరియు వివాహం చేసుకోవాలనుకునే వారికి ఈ కాలం చాలా శుభప్రదం. వివాహ ప్రతిపాదన రావచ్చు లేదా విషయం ధృవీకరించబడవచ్చు. కుటుంబంతో కలిసి యాత్రకు వెళ్లి సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి ఇది గొప్ప సమయం. కాబట్టి ఈ 4 నెలల మొత్తం కథను క్లుప్తంగా అర్థం చేసుకుందాం. సెప్టెంబర్ నెల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని మరియు శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండాలని మీకు సలహా ఇస్తోంది. నెల చివరి భాగంలో మీ కోపాన్ని నియంత్రించుకోవడం మీ మొదటి ప్రాధాన్యతగా ఉండాలి. అక్టోబర్ నెల ఈ మొత్తం కాలంలో అత్యంత హెచ్చుతగ్గుల నెల. అక్టోబర్ 9 నుండి నవంబర్ 2 వరకు డబ్బు విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండండి. మరియు ముఖ్యంగా అక్టోబర్ 17 మరియు అక్టోబర్ 27 మధ్య మీ సంబంధాలు, ఆరోగ్యం మరియు నిర్ణయాల గురించి చాలా జాగ్రత్తగా ఉండండి. ఇది పరీక్షా సమయం. నవంబర్ నెల మీకు ఉపశమనం మరియు అవకాశాలను తెస్తుంది. నవంబర్ 2 నుండి శుక్రుని మాలవ్య యోగం మీ జీవితంలో సంపద మరియు ప్రేమను కురిపిస్తుంది మరియు నవంబర్ 22న శని ప్రత్యక్ష చలనం మీ కెరీర్ వాహనానికి మళ్లీ వేగవంతమైన వేగాన్ని ఇస్తుంది. డిసెంబర్ నెల మీకు ఒక బహుమతి లాంటిది. డిసెంబర్ 7 తర్వాత అంగారక గ్రహం అదృష్ట గుహంలోకి సంచారం మీ జీవితంలోని ప్రతి రంగంలో అదృష్టం మరియు విజయానికి తలుపులు తెరుస్తుంది. సంవత్సరం ముగింపు చాలా సానుకూలంగా మరియు అందంగా ఉంటుంది. మీ క్యాలెండర్లో కొన్ని తేదీలను గుర్తించండి. అక్టోబర్ 9 శుక్రుడు బలహీనమైన రాశిలోకి ప్రవేశించడం అంటే ఆర్థిక జాగ్రత్త రోజు. అక్టోబర్ 17 సూర్యుడు బలహీనమైన రాశిలోకి ప్రవేశించడం అంటే సంబంధాలు మరియు ఆరోగ్యానికి అత్యంత సున్నితమైన కాలం ప్రారంభం. నవంబర్ 2 శుక్రుడు తన రాశిచక్రంలోకి వచ్చి మీ మంచి సమయాన్ని ప్రారంభిస్తాడు. నవంబర్ 28 శని ప్రత్యక్ష చలనం మీ పెండింగ్ పనిని పూర్తి చేస్తుంది మరియు చివరకు డిసెంబర్ 7 అంగారక గ్రహం మీ అదృష్టాన్ని ప్రకాశవంతం చేస్తుంది. ఈ 4 నెలలకు నా అతిపెద్ద సలహా మరియు జాగ్రత్త ఏమిటంటే అక్టోబర్ 17 మరియు అక్టోబర్ 27 మధ్య మీ అహం మీ విచక్షణను ఆధిపత్యం చేయనివ్వవద్దు. ఈ సమయంలో ప్రశాంతంగా ఉండండి, ఓపికగా ఉండండి మరియు జీవితాన్ని మార్చే పెద్ద నిర్ణయాలు తీసుకోకుండా ఉండండి. గ్రహాల శక్తిని సమతుల్యం చేయడానికి మరియు సవాళ్లను తగ్గించడానికి మీరు మీ దినచర్యలో చేర్చగల కొన్ని చాలా సులభమైన మరియు ప్రభావవంతమైన నివారణలు ఉన్నాయి. మొదట, కుజుడి శాంతి కోసం. కుజుడు మీ ప్రభువు కాబట్టి మీరు కుజుడిని ప్రశాంతంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. దీనికోసం ప్రతిరోజూ హనుమాన్ చాలీసాను పఠించండి. ఇది మీ కోపాన్ని నియంత్రిస్తుంది మరియు ప్రతి సంక్షోభం నుండి మిమ్మల్ని రక్షిస్తుంది. అలాగే
ఈ బీజ్మంత్రం ఓం క్రుం క్రుం క్రోం సహ భౌమియే నమఃను ప్రతి ఉదయం 108 సార్లు జపించండి. రెండవది, సూర్య భగవానుడికి బలాన్ని ఇవ్వడానికి. అక్టోబర్ నుంచి నవంబర్లలో సూర్యుని స్థానం బలహీనంగా ఉంటుంది. ఇది ఆత్మవిశ్వాసం తగ్గడానికి దారితీస్తుంది. దీనిని సరిచేయడానికి ప్రతి ఉదయం స్నానం చేసిన తర్వాత రాగి కుండ నుండి ఉదయించే సూర్యుడికి నీటిని అందించండి. మీరు నీటిలో కొద్దిగా బెల్లం లేదా రోలిని జోడించవచ్చు. ఇది మీ మనస్కు మరియు ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మూడవ నివారణ ఏమిటంటే శుక్రుడు మరియు శని యొక్క అశుభ ప్రభావాలను నివారించడం. ఆర్థిక సమస్యలు మరియు అడ్డంకులను అధిగమించడానికి గోశాలలోని ఆవులకు మేత దానం చేయండి. ఇది చాలా శక్తివంతమైన పరిహారం. ఇది శుక్రుడు మరియు శని రెండింటి దుష్ప్రభావాలను తగ్గిస్తుంది. మరియు నాల్గవ పరిహారం మొత్తం శ్రేయస్సు కోసం. మంగళవారం హనుమంతుడి ఆలయంలో హనుమంతుడికి తీపి పాన్ మరియు కొంత బెల్లం నైవేద్యం ఇవ్వండి. ఈ పరిహారం మీ జీవితంలో కుజుడి శుభాన్ని పెంచుతుంది మరియు అదృష్టాన్ని తెస్తుంది. కాబట్టి మేషరాశి, రాబోయే 4 నెలలకు ఇది వివరణాత్మక ఖగోళ సందేశం. గుర్తుంచుకోండి, నక్షత్రాలు మనల్ని బలవంతం చేయవు. అవి మనల్ని మాత్రమే నడిపిస్తాయి. మీరే జీవిత నౌక యొక్క నావికుడు. ఈ సంకేతాలను మార్గదర్శకంగా ఉపయోగించండి. మీ జ్ఞానం మరియు చర్యలతో మీ భవిష్యత్తును రూపొందించండి. సవాళ్లు మిమ్మల్ని విచ్ఛిన్నం చేయడానికి రావు, కాని మిమ్మల్ని మునుపటికంటే బలంగా మార్చడానికి వస్తాయి. మీరు ప్రతి సవాలును ధైర్యంగా ఎదుర్కొంటారని మరియు ప్రతి అవకాశాన్ని పూర్తిగా ఉపయోగించుకుంటారని నాకు నమ్మకం ఉంది. రాబోయే కాలంలో మీ ఆనందం, విజయం మరియు మంచి ఆరోగ్యం కోసం నేను దేవుడిని ప్రార్థిస్తున్నాను. ఈ ప్రయాణం మీకు శుభప్రదంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా అనిపిస్తే మరియు మీరు ఈ వీడియోను ఇష్టపడితే దయచేసి దీన్ని లైక్ చేయండి. మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో దీన్ని షేర్ చేయండి. తద్వారా వారు కూడా ఈ జ్ఞానం నుండి ప్రయోజనం పొందవచ్చు మరియు మా ఛానల్కు సభ్యత్వాన్ని పొందడం మర్చిపోవద్దు. హర్ హర్ మహాదేవ్.